ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాము. ఈ ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఏదైనా ఒక తప్పు జరిగితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందంటే. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. లడ్డులో కల్తీ లేదు, దాంట్లో పిగ్ ఫ్యాట్ కలవలేదు, దాంట్లో ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏది కూడా లేకుండా, కల్తీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీ లడ్డు అని చెప్పి ఏదైతే ప్రచారం చేసి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిందో, ఈ రోజు కల్తీ లేదని సిట్ కానీ సిబిఐ కానీ దాన్ని నిరూపించింది. ఇంత నిరూపించి ఇంత చేసినా కూడా దాంట్లో కల్తీ ఉంది అని చెప్పి ఫ్లెక్సీలు వేసి ఒక అబద్ధపు బూటకాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక పేటెంట్ హక్కు, అబద్ధానికి పేటెంట్ హక్కు ఎవరికన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ఆయనతో కూడా మాట్లాడించి అయోధ్యకు వెళ్లే లక్ష లడ్లలో కూడా కల్తీ ఉందని చెప్పి ఇంత కల్తీ అని ప్రజల మనోభావాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ ఉందని చెప్తే ఈరోజు దాని గురించి కల్తీ లేదని సిబిఐ విచారణలో బయటకు వస్తే అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీ వేస్తే దాని ఏంది అని ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తే ఆయన మీద కర్రలతో దాడి, రాళ్లతో దాడి, అలాగే కారును ధ్వంసం చేసి ఆయన బయటకు వచ్చి ఆయన ఆవేశంగా ఏదైనా సరే మాట్లాడరా? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేదా మనము? ఏదైనా ప్రాణహాని ఉండే ఆయన్ని హత్యాయత్నం చేయబోతే ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఈరోజు అదే అంబటి రాంబాబు గారు చేశారు, దాంట్లో తప్పే ఉంది. ఏదైనా సరే మీరు ఎందుకు అట్లాంటి ఫ్లెక్సీలు వేయాలా? అది కాపాడుకోవడానికి వేల మంది మొత్తం రాష్ట్రం అంతా అక్కడ ఎందుకు పెద్ద వాళ్ళందరూ ఎందుకు అంబటి రాంబాబు గారు వస్తున్నారంటే భయపడి, ఆయన ఎక్కడ ఫ్లెక్సీని తీసేస్తారని భయపడి ఈరోజు ఇన్ని వేల మంది అక్కడికి పోయి ఆయన మీద దాడి చేసి ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నానండి ప్రజలు. అదేవిధంగా లడ్డులో కల్తీ ఉందని చెప్పేసి ఆరోపణలు రాగానే ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చారు. అంటే హిందూ భక్తులు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజు లడ్డులో కల్తీ లేదని తేలటంతో ఒక్కరు కూడా నోరు మీద లేదు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. మీరు ఎలా చూస్తారు? ఆ రోజు ఏ రోజైతే లడ్డు కల్తీ ఉందని చెప్పి దుష్ప్రచారము, దేవదేవుడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మీద దుష్ప్రచారం చేశారో ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు, బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, జనసేన పార్టీలు అయితేనేమి, మన సనాతన ధర్ముడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఆ రోజు నేను సనాతన ధర్ముడిని, నేను కింద నుంచి పైకి మెట్లు గడిగాడు కదా ఆయన, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానని లడ్డులో కల్తీ అని చెప్పి ప్రజలందరిలో, భక్తులందరిలో లేనిపోని అపోహలు కల్పించాడు కదా. ఈ రోజు ఏమయ్యారు పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు ఏమైంది బీజేపీ పార్టీ? ఈ రోజు ఏమైంది మిగిలిన పార్టీలందరూ? ఎందుకు ప్రశ్నించడం? ఈ రోజు కల్తీ లేదు కదా, మీరు క్షమాపణ చెప్పండి, పబ్లిక్ క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఈ రోజు ఇంత అరాచకం జరుగుతుంటే, ఇంత కల్తీ లేదు అని చెప్పి తెలిస్తే ఈ రోజు మాత్రం మౌన వ్రతం పాటిస్తారు. వాళ్ళు ఏంటంటే కేవలం సిబిఎన్ గారికి ఏదన్నా జరిగిందంటే ఆయన జైలుకి వెళ్ళారు, ఈయన పోయి రోడ్డు మీద పడుకుంటారు. ఆయన కల్తీ లడ్డు అని చెప్పమన్నాడు ఎలక్షన్లో గెలవడానికి, ఈయన పోయి కల్తీ లడ్డు అని జనాల్లో ప్రచారం చేస్తాడు. ఆయన ఇంకేదైనా చెప్పమంటారు, 30,000 మంది మిస్ అయ్యారు అని చెప్పి సచివాలయం వాలంటీర్ల మీద చెప్తారు. అలాగా ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రమోట్ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఆ ఇబ్బంది కలుగుతుంది, ఈ రోజు ఇంత అబద్ధం చెప్పాడని నిగ్గు తేల్చింది కాబట్టి సిబిఐ చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒక్కరు కూడా బయటికి రాకుండా మౌనం వహిస్తున్నారు. అది జరుగుతోంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు కల్తీ లేదు, లడ్డులో కల్తీ లేదు, పవిత్రమైన మన ప్రపంచంలో ఉండే ఆంధ్రులో, మన ప్రపంచంలో ఉండే ఇండియన్ ప్రతి ఒక్క ఇండియన్ కి సంబంధించిన విషయము ఈ లడ్డు అనే విషయం. మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గురించి, ప్రత్యక్ష దేవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఇంత దుష్ప్రచారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంకరేజ్ చేసి కేవలం ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా తప్పుగా మాట్లాడారు. దాంట్లో కల్తీ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే మీరు దీనికి బాధ్యత వహించి భక్తులకి, ప్రజలందరికీ కోరుకుంటున్నాం. చూసాం కొంతమంది నాయకులు ఉన్నతరంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఉన్నతరంగా వాళ్ళ పదవికి రాజీనామా చేసి కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా కూడా ఆయనకి అసహ్యాన్ని జయించిన వ్యక్తి. ఆయన ఏదైనా చెప్పగలరు.
20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానంటాడు. పబ్లిక్ గా అబద్ధాలు చెప్పడం ఆయన జన్మ హక్కు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనము ప్రజల్లో విషం చొప్పించి భక్తులందరికీ ఎవరైతే ఓటర్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా అబద్ధాలు చెప్పి ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు ఈ రోజు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఆయన ప్రక్షాళన పొందుతారని కానీ లేకపోతే ఆయన నిజం అంగీకరిస్తారని కానీ అనుకోవడము మన అపోహ. కానీ భగవంతుడు సాక్షిగా తప్పు జరిగింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నిజంగా ఈరోజు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఎంతో ప్రీతికరమైన, అంటే హిందువులందరికీ ఎంతో ప్రీతికరమైన తిరుపతి లడ్డూ పైన ఎలాంటి విష ప్రచారం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు ఏదైతే సిబిఐ రిపోర్ట్ కానీ, సిట్ రిపోర్ట్ కానీ, అలాగే ఎన్డీడీపీ రిపోర్ట్ కానీ, ఇందులో అంటే ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో ఆ ప్రచారం అవాస్తవము. ఎలాంటి కొవ్వు అనేది ఈ లడ్డూకు వాడిన నెయ్యిలో కలవలేదు, ఎలాంటి ఎనిమల్ ఫ్యాట్ కలవలేదని క్లియర్గా ఛార్జ్ షీట్లో ఈరోజు రిపోర్ట్లో తేలిపోయింది. అయినా కూడా ఈరోజు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో టీడీపీ బ్యాచ్ కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మధ్య ఒక సమావేశం పెట్టి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేయండి అని మళ్ళీ మొదలు పెట్టారో ఆ నేపథ్యంలో ఒక ఫ్లెక్సీని వేయడం జరిగింది. లడ్డూలో కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో ఇన్ని కోట్ల అవినీతి జరిగిందని ఒక ఫ్లెక్సీ, అంటే అన్నోన్ ఫ్లెక్సీ వేసేటప్పుడు ఆ కింద ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లెక్సీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో కానివ్వండి, అలాగే మన కరుణాకర్ రెడ్డి అన్న ఫోటోను జాయిన్ చేస్తూ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం, ఇది మా మనోభావాలకి కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఎవరు ఈ ఫ్లెక్సీ వేశారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు నిన్న వెళ్ళి అడిగినప్పుడు అన్నోన్ పర్సన్స్ అని చెప్పడం జరిగింది. సో క్లియర్ కట్గా అంబటి రాంబాబు గారు ఈ ఫ్లెక్సీ అనేది ఇలా వేయడం తప్పు. ఇప్పటికే లడ్డూ వివాదంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కోర్టు ఇప్పుడు సిబిఐ కానీ, సిట్ కానీ, ఎన్డీడీపీ కానీ రిపోర్ట్స్లో క్లియర్ కట్గా ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి విష ప్రచారం చేయడం తప్పు. 24 గంటల్లో ఎవరైతే మీరు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో వాళ్ళు స్వయంగా వచ్చి తీస్తే ఓకే, లేదంటే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వేశారు కాబట్టి మేము ఈ ఫ్లెక్సీని తొలగిస్తామని చెప్పేసి ఫ్లెక్సీ దగ్గరికి ఈరోజు వెళ్ళే కార్యక్రమంలో ఈ టీడీపీ నాయకులందరూ కలిసి ఒక ఫ్లెక్సీని, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వేసిన ఒక ఫ్లెక్సీని కాపాడడం కోసము కర్రలతో అక్కడంతా ఎంతమంది ఈరోజు అంబటి రాంబాబు గారి పైన దాడికి ప్రయత్నించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా ఈరోజు ఈ పాలన చూస్తుంటే ప్రజలందరూ కూడా సిగ్గుచేటుగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది హిందువులు టెంపుల్కి రావడం జరుగుతుంది. అలాంటి ఎంతో పవిత్రమైన ఆ టెంపుల్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడమే కాకుండా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పైనే ఒక దుష్ప్రచారం చేస్తూ ఈరోజు చేసింది. ఇకనైనా దీన్ని ఆపి మన రాష్ట్ర ప్రతిష్టని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ టీడీపీ పైన ఉంది. కానీ ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే, నిన్న చూస్తే విడుదల రజనీకాంత్ అంటే ఒక మాజీ మంత్రి టెంపుల్కి వెళ్ళేసి ఈ లడ్డు విషయంలో ఒక పూజ చేసుకొని తిరిగి వస్తుంటే ఒక మహిళని చూడకుండా ఏ విధంగా దాడి చేస్తారో మనందరం చూసాం ఈరోజు అంబటి రాంబాబు గారి పైన. ఈ విధంగా అంటే రాష్ట్రంలో ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఏదైతే విష ప్రచారం, అంటే ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. వీటన్నింటినీ ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రజల్ని ఒక లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆ ఫ్లెక్సీలు తొలగించమని వెళ్తే ఈ నాయకుల పైన దాడికి దిగడం నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అక్కడ ఉండి ఆ ఫ్లెక్సీలకి పహారాగా నిలబడ్డము, అలాగే ఎవరైతే దాడికి ప్రయత్నించారో వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేయడం ఈరోజు చూస్తే నిలువరించలేకపోవడం, వ్యవస్థలు ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి. సాక్షాత్తు మాజీ మంత్రులకే ఈరోజు రాష్ట్రంలో ఈ విధంగా సెక్యూరిటీ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏందని ఈరోజు ప్రజలందరూ కూడా భావించే పరిస్థితి.
ఖచ్చితంగా వీటన్నింటికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. నేను చూస్తున్నాం ఆ లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పగానే ఎంతో ఆరోపణలు రాగానే ఎంతో మంది ఫ్లెక్సీలు వేసుకొని ఆ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళంతా ఈ రోజు ఆ లడ్డూలో కల్తీ లేదు అని చెప్పి చెప్తుంటే ఒక్కరు కూడా దాన్ని ఖండించడం లేదు. దీన్ని ఏమంటారు? వాళ్ళు ఏవైతే ప్రచారం చేశారో ఆ ప్రచారము అవాస్తవం అన్న తేలిపోయిన తర్వాత కూటమికి ఇది అంటే చేసింది దుష్ప్రచారం అని ప్రజలు నమ్మేస్తున్నారు. కాబట్టి ఇలా జరగకూడదు, మేము చెప్పిందే వాస్తవం అని తేలే వరకు ప్రజల్ని నమ్మించాలి అని చెప్పేసి ఈరోజు ఒక కొత్త అవతారం మళ్ళీ తీసుకుని రావడం. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ లేకపోయినా సరే కల్తీ జరిగిందని చెప్పడం. నిజంగా ఈరోజు లడ్డూ కోసం వినియోగించే నెయ్యి ఆ ట్యాంకర్స్ ఏవైతే తిరుమలకి వస్తాయో అనేక దశల్లో వాటిని క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే పంపించడం జరుగుతుంది. ఒకవేళ క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రిటర్న్ పంపించారు. ఇది ఈ రోజు నుంచి కాదు, దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుపతి లడ్డూకు సంబంధించిన చరిత్రలో ఇది వెరీ కామన్ గా జరుగుతున్నది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి మార్కును దాటలేక ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజా సంక్షేమం కానీ గాలి కొదిలేసి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ రివెంజ్ చేసుకోవడానికి, ఆయన పరిపాలనని బదనాం చేయడానికి మాత్రమే కేవలం ఈ లడ్డు అంటే రాజకీయ కుట్రలో భాగంగా సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా నిస్సిగ్గుగా ఉపయోగించుకుంటున్నారంటే కూటమి పరిపాలన ఉన్న నాయకులు చూసి రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store